తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం గొప్ప దినం, పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం, ఆదివార దినం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఈ దినమున మాట్లాడుతూ ఉన్నారు. ఆయన లేఖనములను పరిశీలంగా మనం పరిశీలిద్దాం. చూద్దాము. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 23వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. నా నామమందు భయభక్తులు గలవారోగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడవలే గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ దినమున మనందరితో కూడా లేఖనముల ద్వారానే మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఎప్పుడైతే దేవుని నామమందు మనము భయభక్తులుగా ఈ లోకంలో జీవిస్తామో అట్టి వారికి నీతి సూర్యుడు ఉదయించును. అట్టి వారిలో నీతి సూర్యుడు ఉదయించినప్పుడు లేగ దూడవలే క్రొవ్విన దూడవలే గంతులు వేయుదురు అని వాక్యము సెలవిస్తున్నది. అంతేకాదంట, ప్రభువులు వారు చెప్తున్నారు, మీరు దుర్మార్గులను, మరి అనేక మంది దుష్టులను, లోకానుసారమైనటువంటి హింసకులను, వీరందరినంట దేవుడు లోకమునకు వచ్చు దినమున వీరందరినంట నీతిమంతుల యొక్క పాదముల క్రింద అణగద్రొక్కుదురు మీరు అని మీకు సెలవిస్తున్నారు దేవుడు. వీరందరిని కూడా ఎవరైతే విశ్వాసము చేత ప్రభువునందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవిస్తారో వీరి యొక్క పాదముల కింద ఇట్టి దుర్మార్గులందరినీ అంట అణగద్రొక్కే రీతిగా దేవుడు ఈ లోకంలో మిమ్మల్ని ఉంచబోతున్నాడు. ప్రియమైన విశ్వాసులారా, మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈ లేఖనములను. అంతేకాదంట, ప్రభువులు వారు అంటాడు, ఎప్పుడైతే నీవు ప్రభు వాక్యమునకు లోబడతావో, ప్రభువుకు లోబడతావో, ప్రభు వాక్యమునకు కట్టుబడతావో, అలాగే వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభువులో నువ్వు పట్టుబడగలిగినట్లయితేనే నీవు స్థిరమైన విశ్వాసిగాను, అంతేకాకుండా ప్రభువు నామమునకు నీవు భయపడుతావు అని అర్థం. నువ్వు భయపడతావు. ఎప్పుడైతే నువ్వు వాక్యమునకు కట్టుబడవో, ప్రభువుకు పట్టుబడవో, ప్రభువుతో నువ్వు స్థిరముగా ఆయనకు లోబడవో, ఖచ్చితంగా మనలను దేవుడు విడిచేస్తాడంట. అట్టి దుర్మార్గులతో సమానంగా మనల్ని ఈ లోకంలో ప్రభువులు వరించుతాడంట. ఒకనాడు ప్రభువు రాకడ సమయమున ఇట్టి దుర్మార్గులందరినీ కూడా నీతిమంతుల యొక్క పాదముల కింద, అంటే ప్రభు యొక్క నామమునందు భయభక్తులు కలిగిన వారికి వారి యొక్క పాదముల కింద అణగొతుకుతానన్నాడే, ఆ రీతిగా విశ్వాసులైన మనము అంట దుర్మార్గులతో కలిసిపోతే, ప్రభు వాక్యానికి మనము మరి కట్టుబడకపోతే, ప్రభువులు వారికి లోబడకపోతే, ఆయనతో మనము భయభక్తులు కలిగిన జీవితం మనలో లేనట్లయితేనంట ఖచ్చితంగా వారికి మాదిరిగా మనం కూడా నీతిమంతులు భయభక్తులు కలిగిన వారి యొక్క పాదాల కింద ఉంటా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రభు వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అందుకే అంటున్నాడు, ఎవరు
దేవుని నామమునకు భయపడతారంటే దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను తూచ తప్పక శిరస్స వహించి అట్టి వాక్యానుసారమైన జీవితమునకు మనము లోబడి మనము ఎప్పుడైతే నటించడం మానేసి ప్రభువులో జీవిస్తామే అప్పుడు మాత్రమే మనము ప్రభువు నామమును గణపరిచినట్లుగా, ఆయన నామమునకు భయభక్తులు కలిగినట్టుగా జీవించినట్లుగా. అలా లేని నాడు మన యొక్క జీవితాలు చింద్రాబంద్రం అయిపోతున్నాయి. ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ప్రభు ఒక మాట స్పష్టంగా సెలవిస్తాడు. మనము ఇట్టి ప్రభువులు వారి యొక్క వాక్యానికి లోబడినట్లుగా నటిస్తూ ఉంటాం, జీవించం. ఎప్పుడైతే ఆ వాక్యానికి లోబడి జీవించాలి. నటించడం అంటే ఎట్లా ఉంటుందంటే ప్రభువులు వారే సెలవిస్తున్నాడు, మన నోట నుండంట గర్వపు మాటలు వస్తాయంట. నేను విశ్వాసిని, ప్రభువులో చాలా భయభక్తులు కలిగిన వాడిని గర్వపు మాటలు వస్తాయంట. అంతేకాదంట, అయినా ప్రభువు వారికి మనం దుఃఖిస్తూ ప్రార్థన చేయాలా? మనం దుఃఖిస్తూ కూడా ప్రార్థన చేయాలా అనే గర్వపు మాటలతో మనం ఈ లోకంలో విశ్వాసులుగా జీవిస్తుంటామంట, నటిస్తుంటాం. విశ్వాసపరులమనే నటన మనలో మొదలవుతుందంట. ఇట్టి మొదలైనటువంటి విశ్వాసపరమైనటువంటి మాటలంతా బహు గర్వపు మాటలు పలుకుచు, అంతేకాదంట ప్రభు యొక్క సేవ చేయడం అవసరమా అంటే విశ్వాసులే మరి ఇటువంటి గర్వపు మాటలు మాట్లాడుకుంటూ ఉంటారంట. ఇట్టి వారి చెంతకంట ప్రభువు అస్సలు దగ్గరకు కూడా చేరడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువులు వారు దగ్గరకు కూడా చేరడంట. అంతేకాదు, దేవునిలో ఉంటేనే, దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూనే, దేవునిలో స్థిరమైన విశ్వాసం అని చెప్పుకుంటూనే, ప్రభుని క్రీస్తు నామమునకు మేము భయపడుతున్నామని నటిస్తూనే అంట గర్విష్ఠులైపోతున్నారంట. గర్విష్ఠులుగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నారంట. ఇట్టి మనుషులు ధన్యులు కారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఇట్టి మనుషులు, ఇట్టి విశ్వాసులు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించాలి, ప్రభువులో నివసించుతూనే గర్వపు మాటలు, ఇచ్చకపు మాటలు, మనము దుఃఖించుచు ప్రభువును ప్రార్థన చేయాలనా? అసలు ప్రభువుకు మనం సేవకులుగా ఉండడం అవసరమా? ఆయన ఏం చేస్తాడులే, ఆయన ఏం చూస్తాడులే అనే ఇచ్చకపు మాటలతో ఎవరైతే మాట్లాడుతూ ఉంటారంట, సణుగుకుంటూ ఉంటారే, వాక్యమును కూడా వినడానికి బాధపడుతూ ఉంటారంట, అట్టి వారి చెంతకు ప్రభువులు వారు అస్సలు దగ్గరకు కూడా చేరడంట. ఇట్టి వారు ధన్యులు కాలేరంట ప్రభువులు. అందుకే ప్రభువులు వాక్యమే సెలవిస్తూ ఉంది. అందుకే ప్రభువు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఎందుకంటే భయభక్తులు గలవారు, దేవుని నామమునకు, క్రీస్తు యేసు నామమునకు ఎవరైతే భయపడుతూ ఉంటారో, భయభక్తులు కలిగి ఆయనలో జీవిస్తూ ఉంటారో, అట్టి విశ్వాసులంట ఒకరితో ఒకరు భయభక్తులు కలిగి మాట్లాడుకోవడం వలన ప్రభువులు వారంట వారి చెంతకు వచ్చి వారి మాటలు వింటారట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. ప్రభువులు వారు చెవులు యొగ్గి వింటాడంట. మరి స్పష్టంగా తెలియజేస్తాడు లేఖనములలో. స్పష్టంగా ఆయన లేఖనముల ద్వారా తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు యేసు నామమునకు భయపడి భక్తి కలిగి, స్థిరమైన భక్తి కలిగి, మరి ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి విశ్వాసులు మాట్లాడుకుంటుంటారో అక్కడికి ప్రభువులు వారు వచ్చి చెవియొగ్గి వారి మాటలు ఆలకిస్తాడంట. అందుకే నేను నియమించబో మహాదినము వచ్చినప్పుడు ఇట్టివారు ప్రభువులు వారికి స్వకీయ సంపద అవుతారంట.
ఇట్టి వారి పాదముల కింద దుష్టులు, దుర్మార్గులు, బలాత్కారులు, హింసకులు వీళ్ళందరినంట వీరి పాదముల క్రింద తొక్కివేయబడతారట. చూడండి, ప్రభువు వాక్యమే స్పష్టంగా సెలవిస్తుంది. అప్పుడు నీతిమంతులు ఎవరు, అవినీతి మంతులు ఎవరు, ఆయనను సేవించిన వారెవరు, ఆయనే మరి వారికి తెలియజేస్తాడంట. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా ఒక మాటలు చెప్తాడు, మీరు ప్రభువును సేవించుచున్నట్లయితే అట్టి వారెవరో మీరే తిరిగి కనుగొందురు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎప్పుడైతే ప్రభువుల వారిని సేవించేవారు, నిజముగా ఆయన నామమును సేవించేవారు, ఆయన నామందు భయభక్తులు కలిగిన వారు ఎవరో వారంట ఇటు హింసకులుగా కనుక్కుంటారంట. మరి దేవుని నామమునకు భయభక్తులు కలిగి యొక్క ప్రార్థనలో ఎవరైతే ఉంటారో వారిని కూడా వీరు కనుక్కుంటారంట. ఇట్టి వారు ఖచ్చితంగా అటు హింసకులను కనుక్కుంటారు, ఇటు ప్రభువుల వారిని కూడా కనుక్కుంటారు. అటు ప్రభువులో భయభక్తులు కలిగిన వారిని కూడా వీరు తిరిగి కనుక్కుంటారు. చూడండి, ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అంతేకాదంట, ప్రభు అంటాడు, ఎప్పుడైతే ప్రభు యొక్క నామమునకు భయపడినట్టు నటిస్తూ ఉంటారో అట్టి వారు దుర్మార్గులుగాను, దుష్టులుగాను, హింసకులుగాను, బలత్కారులుగాను, ఈ లోకములో అవిశ్వాసులుగాను, విశ్వాసులమని చెప్పుకుంటూ అవిశ్వాసులుగా ఎవరైతే జీవిస్తూ ఉంటారంట వీరందరినంట ప్రభువులు వారు స్పష్టంగా సెలవిస్తున్నాడు, కొలిమిలో కొయ్య కాలునట్లుగా వారు కాల్చివేయబడతారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి వారు లోకానుసారమైన జీవితంలో జీవిస్తున్నవారు, దేవునిలో ఉన్నాము అని నటిస్తూ ప్రభువులో నిజముగా జీవించలేని అటువంటి వారు కూడా అంట కొలిమిలో కొయ్య కాలునట్లుగా వారు కాల్చివేయబడుదురు. ఆయన సేవించుచు, దేవుని యొక్క నామమును సేవించుచు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారి హృదయములలో ఉదయించును. అందుకు దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఈ విషయమై. ఈ ప్రత్యేకమైన ఈ నీతి సూర్యుడు వారికి ఉదయిస్తాడు. ఈయనే ప్రభువైన యేసు క్రీస్తు వారు. మరి ఈ మాటలను మనము ప్రభు యొక్క భాషలో కూడా విందాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 45వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకున్నట్లయితే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన నీతి సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూడండి, ఎట్టి వర్షము కురిపిస్తున్నాడు తెలుసా? నీతి సూర్య కిరణముల యొక్క వర్షమును కురిపిస్తున్నాడు. ఎవరి మీద? చెడ్డవారి మీద కురిపిస్తున్నాడు, మంచివారి మీద కురిపిస్తున్నాడు, నీతిమంతుల మీద కురిపిస్తున్నాడు, అనీతిమంతుల మీద కురిపిస్తున్నాడు. మనం ఇప్పుడు చెడ్డవారి లిస్టులో ఉన్నామా, అనీతిమంతుల లిస్టులో ఉన్నామా? ఈ రెండు అటు పక్కన పెడితే నీతిమంతుల లిస్టులో ఉన్నామా, మంచివారి లిస్టులో ఉన్నామా? ఒక్కసారి మనల్ని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్క విశ్వాసకే ఉందంట. ఇప్పుడే మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము సమయము అనుకూలించి ఉన్నది, సమయము వచ్చి ఉన్నది. మరి ఒక్కసారి ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దైవ జనాంగమా, ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఆసన్నమై ఉన్నది. ప్రభువులు వారు స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, ప్రభు అంటున్నాడు ఒక మాట, మరి మనం ఇప్పుడు కొయ్య కాలునట్లుగా కొలిమిలు వేయబడతారు. లోకపరమైనటువంటి ఆశలతో,
దుర్మార్గములతో బలత్కారములతో జీవించుతున్న వారందరూ కూడా కొయ్యి కాలునట్లుగా కొలిమిలో వేయబడుదురు. ఇప్పుడు మన జీవితములు కొలిమ కలిమ. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనము కొలిమిలో ఉన్నామా, కలిమిలో ఉందామా? కొలిమిలో ఉందామా, కలిమిలో ఉందామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు నటిస్తే కొలిమిలోనే ఉంటావు, ప్రభువుతో జీవిస్తే కలిమిలోనే ఉంటావు. ఏది నీకు నీ యొక్క జీవితమునకు, నీ యొక్క బ్రతుకుకు, నీ యొక్క మార్గములకు ఏది కరెక్టో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు వారే స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే నేను తప్ప వేరొక రక్షకుడు నీకు లేడు ఈ లోకంలో. సరే, నేను తప్ప మరొక రక్షకుడు లేడు ఇహలోకమందు కానీ పరలోకమందు కానీ. నేనే నిజముగా దేవుడను. నిన్ను కొలిమిలో వేయాలన్న నేనే, కలిమిలోకి చేర్చాలన్నా నేనే. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. చూడండి ఎంత గొప్పటి వాక్యం చెప్తున్నాడు. అంతేకాదు, నిన్ను ఉంచాలన్నా ఆయనే, నిన్ను తుంచాలన్నా ఆయనే. మనం అనుకుంటాం మనకంటే ఎవరు తుంచుతారు ఈ లోకంలో అనుకుంటున్నాం. మనమే ఉంటామని మనం ఒక ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశపడద్దు. తుంచాలన్న ఆయనే, ఉంచాలన్న ఆయనే, ఎత్తాలన్న ఆయనే, దించాలన్న ఆయనే. చూడండి, ప్రభువు ఒక వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ఎప్పుడూ కూడా నిరర్ధకము కాదు. మనమే వ్యర్థమైన ఆలోచనలతో, వ్యర్థమైనటువంటి ప్రసంగములతో కాలయాపన చేస్తూ ఈ లోకంలో బ్రతుకుతున్నాం. అందుకే నిన్ను నువ్వు ఒక తర్పీదు చేసుకోవాలి. నీకు నువ్వే, నేను ప్రభువు నామమునకు భయపడాలి, ప్రభువు నామముతోనే జీవించాలి, ప్రభువు నందే భయభక్తులు కలిగి జీవించాలి. ఎవరు ఎందు భయభక్తులు అవసరం లేదు, నీకు ప్రభువు ఉంటే చాలు. అందుకే ప్రభు అంటున్నాడు, చూడండి ఒక మాట చెప్తాడు ఆయన. అది హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయంలో 14వ లేఖనంలో ఒక మాట చెప్తాడు. పాతాళము నుండైనను, మరణము నుండైనను, మృత్యువు నుండైనను, వేదనల నుండైనను. చూడండి, పాతాళములో నుండైనను, మృత్యువు నుండైనను, మరణము నుండైనను, వేదనల నుండైనను ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు, రక్షించువాడను నేనే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రక్షించువాడని నేనే, వేరొకరు లేరు. అందుకే ఆయన అంటాడు స్పష్టంగా, బిసైడ్స్ మీ ఐ ఆమ్ ద సేవియర్. ఐ ఆమ్ ద సేవియర్, వేరొకరు లేరు. అందుకే ఐ ఆమ్ ద పవర్ ఆఫ్ వరల్డ్. ఐ ఆమ్ ద పవర్ ఆఫ్ వరల్డ్. జీసస్ ఈజ్ ద సేవియర్. ఆయనే రక్షకుడు, ఇంకెవరో లేరు ఈ లోకంలో. నువ్వు భ్రమపడుతున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే స్పష్టంగా దేవుడు అంటాడు, ఐ ఆమ్ ద సూపర్ పవర్ ఆఫ్ ద వరల్డ్. అందుకే ప్రభువులు వారే స్పష్టంగా చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వింటున్నాం కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతాం. అందుకే ఆయన రక్షించువాడు ఆయనే. అందుకే ప్రభువు ఒక వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ నాడు మనం ప్రభువులోకి వచ్చేసామో, ఏ నాడైతే నిజమైన దేవుని నువ్వు కనుగొన్నావు. అందుకే ప్రభు స్పష్టంగా లేఖనములు సెలవిస్తున్నాయి. చూద్దాం, హోషేయ గ్రంథంలోనే మాట సెలవిస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయము 1వ లేఖనం. ఇజ్రాయేలు, నీ పాపముల చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని దేవుని యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా,
మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు అంగీకరించదగినవి కూడా అవే. ప్రభువులు వారు అంగీకరించేవి కూడా అవే. చూడండి, స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఓ ప్రియమైన విశ్వాసులారా, మీరు మీ యొక్క పాపముల చేత మీరు కూలిపోయి ఉన్నారు, ఈ లోకంలో కూలిపోయి ఉన్నారు. నీవు నీ దేవుడైన యేసుక్రీస్తు వైపు ఆయన తట్టు నువ్వు తిరుగుము. నీ పాపములన్నిటినీ ఆయన తట్టు తిరిగి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? నా పాపములన్నిటినీ పరిహరింపము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీవు అంగీకరించదగినవి మాకున్నవి ఇవే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన దగ్గర ఏమున్నాయి తెలుసా? ఏమీ లేవు. ప్రభువు దగ్గర మన పాపములు ఒప్పుకోవడం తప్ప వేరే మార్గమే లేదు. అంతేకాదు, ఆ పాపములను ప్రభువా నీవు తప్ప పరిహరించే వారు ఎవ్వరూ లేరు. పరిహరించేవారు ఎవరు లేరు. అంతేకాదంట, నీ పాపములను చూచి లోకం పలకరిస్తుందేమో కానీ ప్రభువు పలకరించడు, పరిహరించడు. అంతేకాదు, ఆయన అంటాడు, నువ్వు ఇలా ప్రార్థన చేస్తున్నావా? నా పాపంలో పరిహరింపుము అని నువ్వు ఒప్పుకుంటున్నావా? అంతేకాదు, ఎద్దలకు బదులుగా మా యొక్క పెదవులు మాత్రమే నువ్వు కోరదగినవి, నీకు మేము ఇవ్వదగినవి, ఇవి తప్ప వేరొకటి లేదు ప్రభు అని ఏ దినమైతే నీ పెదవులతో నువ్వు ఒప్పుకుంటావో, హృదయం నుండి అంగీకరించి పెదవులతో నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఆ పెదవులు మా దగ్గర ఉన్నాయి ప్రభు అని నిన్ను ఒప్పుకోవాలి. నీకు బలులు ఇచ్చి మేమేం చేయలేం, కానీ మా పెదవులనే మీకు బలిగా అర్పిస్తున్నాము అని ఏ దినమైతే నువ్వు ఒప్పుకుంటావో, ప్రభు యొక్క కృపంట నీ మీద శాశ్వతంగా ఉంటుందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతంగా నీ దగ్గర ఉంటుందంట. అంతేకాదు, నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తాను. అప్పుడు అంటాడంట ప్రభు, ఏమని తెలుసా? నేను మిమ్మలను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. అంతేకాదు, నేను మిమ్మల్ని స్నేహిస్తాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తా, మిమ్మల్ని స్నేహిస్తాను. అందుకే ప్రభువులు వారు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మిమ్మల్ని స్నేహిస్తా. ఈ మాటకు ఆయన కూడా అంటున్నాడు, నీవు నిజముగా నాలో జీవించినట్లయితే, ఈ రీతిగా నువ్వు నీ యొక్క పాపములను ఒప్పుకున్నట్లయితే, నేను కూడా నిన్ను ప్రేమిస్తా, నీతోనే నేను స్నేహం చేస్తా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ రీతిగా ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంతేకాదు, ప్రభు అంటాడు, ఎప్పుడైతే ఈ రీతిగా నీ నోట నుండి వచ్చిన ఈ మాటలను, నీ పెదవులను బలుగా ప్రభువుకు అర్పిస్తావో, ఆ మరుక్షణమంట చెట్టుకు మంచు ఉన్నట్లుగా, ఒక చెట్టుకు మంచు ఏ రీతిగా కప్పబడి ఉంటుందో ఆ రీతిగా ప్రభు యొక్క పరిశుద్ధాత్మ నీ మీద కప్పబడుతుందట. అంతేకాదు, తామరి పుష్పము పెరుగునట్లుగా నీవు అభివృద్ధి చెందుతావంట. తామరి పుష్పము ఎదుగునట్లుగా నువ్వు అభివృద్ధి చెందుతావు. అందుకు ప్రభు అంటున్నాడు, ప్రభు యొక్క నీతి పరిశుద్ధాత్మ వలె నీ మీద కప్పబడి ఉంటుంది, తామరి పుష్పము వలె నువ్వు ఎదుగుదువు. చూడు ప్రియమైన విశ్వాసి, ప్రత్యేకంగా మనం ఆలోచించాలి. చూడండి, తామరి పుష్పము ఏ రీతిగా ఎదుగుతుందో మనకందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు, మంచు చెట్టుకు ఏ రీతిగా కప్పబడి ఉంటుందో, నీతి అని మైమరువు చేత నిన్ను ప్రభువులు వారు పరిశుద్ధాత్మ ద్వారా కప్పబడతావు.
అంతేకాకుండా తామరి పుష్పము మురికి గుంటలో నుండి ఏ రీతిగా ఎదుగుతుందో అలాగే అంట ఈ మురికి లోకంలో నుంచి నువ్వు అలా ఎదుగుతావంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన విశ్వాసులారా, ఎక్కడున్నాం మనం? మురికి లోకంలో ఉన్నాం. మురికి లోకం అంటే ఎక్కడ ఉంటుంది? జలదారుకుంటే ఎక్కడ ఉంటుంది? చెడిపోయినవా నీళ్ళన్నీ కూడా ఆ గుంటలోనే పోతాయి. అంటే ఎటువంటి మురికైనా ఆ లోకంలో ఈ లోకంలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే లోకం అనే మురికిలో ఎలాంటి మురికో ముందుగా మనము చదువుకున్నాం. ఈ లోకం అనే ఈ జనారణ్యంలో ఉండేదంతా కూడా అంట దుష్టత్వము, దుర్మార్గము, హింస, శత్రుత్వము, అంతేకాదు బలత్కారము. ఈ రీతిగా మనం ఈ లోకంలో బ్రతకడం వలన ఇదంతా మురికితో సమానంగా ప్రభువులు వారు చూపిస్తున్నారు. మురికిలో నుండి ఏపుగా ఏ రీతిగా పెరుగుతుందో తామరి పుష్పము ఎలా పెరుగుతుందో మురికి అంటకుండా పెరుగుతుంది. తామరి పుష్పం మీద ఒక్క మురికి బొట్టు కూడా, నీటి బొట్టు కూడా ఉండదు. అలా ఈ మురికి లోకములో నుండా నువ్వు అలా ఎదుగుతావంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలా ఎదుగుతావంట. ఎందుకంటే ఎప్పుడైతే నీ విశ్వాసం మరి పరిమళిస్తుందో, పరిమళ సువాసనలు ఎదజల్లుతావో అప్పుడు ఖచ్చితంగా తామర పుష్పము వలె ఈ మురికి లోకంలో నుండి నీ ప్రత్యేకంగా ఏపుగా ప్రభువులు వారు ఎదిగిస్తాడంట. అంతేకాదు, నువ్వు ప్రభువులో ఎదగడంలో, ప్రభువులో ఎదుగుట ఎవ్వడు కూడా నిన్ను ఆపలేడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రభువులో ఎదుగుతూ ఉంటే ఎవ్వడు కూడా ఈ లోకంలో ఆపే శక్తి ఎవ్వడికి లేదంట. ఎవ్వడికి ఈ లోకంలో లేదు. అంతేకాదు, ఆయన అంటాడు, ప్రభు అంటున్నాడు, ఒలీవ చెట్టు వలె సౌందర్యముగా నువ్వు తయారవుతావు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒలీవ చెట్టు వలె నీవు సౌందర్యముగా తయారవుతావు. లెబనోను వృక్షము వలె సువాసనలు వెదజల్లుతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడంటే నువ్వు స్థిరమైన విశ్వాసిగా ఈ లోక జనుల నుండి వేరు చేయబడుతున్నావు. ఈ లోకములోని జనుల నుండి వేరు చేయబడుతున్నావు. వేరు చేయబడినటువంటి నీవు ఈ లోకమనే మురికిలో నుండే నిన్ను తామర పుష్పములా ప్రభువులు వారు ఎదిగిస్తున్నాడు. అంతేకాదు, మరి ఒలీవ చెట్టు వలె సౌందర్యముగా నువ్వు తయారవుతున్నావు. లెబనోను యొక్క వృక్షము సువాసనలు నీలో ఎదజల్లుతాయి. నిన్ను ప్రభువులో ఎదుగుటలో ఎవ్వడు ఆపలేడు. నువ్వు ప్రభువులో ఎదుగుతూ ఉంటే ఎవడు ఈ లోకంలో మురికి జనము నిన్ను ఆపలేరంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మురికి జనము, ఈ మురికి లోకములో నువ్వు ఎదుగుతూ ఉంటే ఎవడు కూడా నిన్ను ఆపే శక్తి ఈ లోకానికి అస్సలు ఉండదంట. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా అంటున్నాడు. అందుకే ప్రభువు యొక్క కృప నీ మీద శాశ్వతంగా ఉంటుంది. క్రీస్తులో నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. ప్రభువు యొక్క కృప నీకు శాశ్వతంగా ఉంటుంది. అంతేకాకుండా క్రీస్తులో దినదినము వర్ధిల్లుతూ ఉంటావు. అందుకే ప్రభువులు వారు అంటున్నాడు, స్పష్టంగా సెలవిస్తున్నాడు, నీవు ఎలా ఉండాలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీవు నీలా ఉండు. ప్రభువు మెచ్చే రీతిగా ఉండు. ప్రభువు నచ్చే రీతిగా ఉండు. ప్రభువులో పట్టుబడి ఉండు. ప్రభువు కోసమే కట్టుబడి ఉండు. ఖచ్చితంగా నువ్వు లోకం అనే ఈ మురికిలో నుండి నిన్ను ఎదిగించడం ఇది మాత్రం ఖచ్చితం. ఇదే సత్యం. మరి ఇట్టి ప్రభు యొక్క మాటలు స్పష్టంగా పరిశుద్ధ గ్రంథములో మనం వింటూ ఉన్నాం. అందుకే ప్రభువు వారు స్పష్టంగా తెలియజేస్తాడు ఒక విషయంలో. ప్రభువుకు భయపడి, ప్రభు అయిన క్రీస్తు యేసు నామమునకు లోబడి నువ్వు భయపడని భయభక్తులు కలిగిన జీవితం ప్రభువుకు నువ్వు కనిపించగలిగితే,
అట్టి ప్రభువులో నువ్వు నివసించగలిగితే, ప్రభువులో జీవించగలిగితే, మనం ఇందాక మాట్లాడుకున్నాం, నటించడం కాదు, ప్రభువులో జీవించు. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే. ఈ మాటలు నీ నోట నుండి వస్తాయి. అలా లేని నాడు ఈ మాటలు నీ నోట నుండి అసలు రావు. ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దేవుని దైవ జనాంగమ, దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. అందుకే ప్రభువు ఒక మాట సెలవిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 8వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసము ద్వారా దేవుని చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఈ రక్షణ మీ సొంతంగా వచ్చింది కాదు, ఇది దేవుని వరం. ఇది దేవుని యొక్క వరము తప్ప వేరొకటి లేదు, వేరొకటి కాదు అంటున్నాడు. ఇది దేవుని యొక్క కృపచేత మీరు రక్షింపబడ్డారు. కృపచేత, దేవుని యొక్క కృపచేత మాత్రమే మీరు రక్షింపబడ్డాం మనం అందరం కూడా. ఇది మన యొక్క ప్రజ్ఞ కాదు, మన శక్తి కాదు, ఇది మన చిత్తం అసలే కాదు. ఇది దేవుని చిత్తం, దేవుని వరమే. ఇట్టి వరమును సంపాదించుకున్నారు మీరు. ప్రియమైన దైవ జనాంగమా, ఒక్కసారి ఆలోచించాలి. మనము ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో పడి ఉన్నాం, దేవుని యొక్క కృపకు మనం దాసోహం అనగలుగుతున్నామా ఆలోచించాలి. దేవుని వాక్యము ఈ రీతిగా ఆయన కృప చేత మాత్రమే మనం రక్షింపబడ్డామనే విషయాన్ని ఏ విశ్వాసం కూడా మర్చిపోకూడదంట. అందుకే ప్రభు అంటున్నాడు, చూడండి, ఎప్పుడైతే లెబనోను వృక్షము వలె సువాసనలు నువ్వు ఎదజల్లుతావో, ప్రభువులో ఏపుగా పెరిగినటువంటి తామర పుష్పములాగా మురికి లోకముల నుండి నిన్ను దేవుడు ఏరు చేస్తున్నాడు. వేరు చేయడమే కాకుండా నిన్ను ఒలీవ చెట్టు వలె సౌందర్యవంతముగా తీరుస్తాడు. అంతేకాకుండా లెబనోను వృక్షం వలె సువాసనలు నీ నుండి వెదజల్లు రీతిగా ఈ లోకములో ప్రభువుల వారు నిన్ను ఎదిగించబోతూ ఉన్నాడు. అప్పుడంట చూడండి, అనేక మంది నీ నీడ కొరకు వస్తారంట. అనేక మంది ఈ లోకంలో నీ నీడ కొరకు వస్తారు. అందుకే ప్రభు యొక్క పరిమళ సువాసనలు క్రీస్తులో నువ్వు సువాసనలు వెదజల్లుతావు, క్రీస్తులో వర్ధిల్లుతావు, క్రీస్తులో వర్ధిల్లుతావు. అందుకే నీవు ఎలా ఉండాలో, నువ్వు ఏ రీతిగా ప్రభువులో ఎదగాలో, నువ్వు ఏ రీతిగా ప్రభువులో స్థిరమైన క్రీస్తు యేసు నామమునకు భయభక్తులు కలిగే జీవితాన్ని నువ్వు ఈ లోకంలో జీవిస్తావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకోమని ప్రభువులు వారు సూటిగా తన లేఖనల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన ప్రభువుకు నేస్తమైనటువంటి జనాంగమా, ఒక్కసారి ఆలోచించాలి. అందుకే నీవు నటించడం ఈ లోకంలో మాని ప్రభువులో జీవించు, ప్రభువు కొరకే జీవించు, ప్రభువుకు మాదిరిగానే జీవించు, ప్రభువుకు లోబడి జీవించు. అప్పుడు ప్రభువు నీ బ్రతుకును మారుస్తాడు. నీ దగ్గరకు అనేక మంది జనాంగాన్ని నీ నీడ కొరకు నీ దగ్గరకే వారిని నడిపిస్తాడు. ఇది స్థిరమైనటువంటి విశ్వాసులకు ఉండవలసిన జీవితము, విశ్వాసులకు ఉండవలసిన జీవిత మార్గం. అదే క్రీస్తు మార్గం. అట్టి క్రీస్తు మార్గంలో నువ్వు ఉన్నావా లేదా నిన్ను ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే ఇలా ప్రభువులో నువ్వు జీవిస్తావో, నటించకుండా ప్రభువులో ఎప్పుడైతే జీవిస్తావో, అప్పుడంట
ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమనంటే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ లేఖనంలో ఒక వాక్యం మనం చదువుకొని మరి చివరగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ లేఖనాన్ని మనము చూద్దాం. ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. నశింప చేయాలన్నా ప్రభుని యేసుక్రీస్తు వారి, నిన్ను రక్షించాలన్నా ప్రభుని యేసుక్రీస్తు వారి, నిన్ను సౌందర్యముగా తీర్చాలన్నా ప్రభుని యేసుక్రీస్తు వారి, నువ్వు సువాసనలు వెదజల్లి జనముగా ఈ లోకములో నువ్వు జీవించాలంటే ఆ జీవితాన్ని ఇవ్వగలిగిన వారు ప్రభుని యేసుక్రీస్తు వారే. మరి ఇట్టి యేసుక్రీస్తు వారిని నీవు ఆ నామమునకు భయపడుతున్నావా? నిజముగా నువ్వు భయపడుతున్నావా ప్రియమైన విశ్వాసి? నీవు నిజముగా భయపడుతున్నావా? భయపడినట్లు భక్తి ఉన్నట్లు నటిస్తున్నావా? నువ్వు జీవిస్తున్నావా, నటిస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రభు వాక్యము సెలవిస్తోంది. అందుకే బ్రతుకైతే ఈ లోకములో మనం బ్రతుకుతున్నాం. ముఖ్యంగా మనం గమనించాల్సింది, ఈ బ్రతుకు మనదా? కాదు. ఈ దేహము, ఇందులో ఉన్న ఆత్మ మనదా? కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, అసలు మనం కాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ బ్రతుకు మనది కాదు, ఈ దేహం అసలు మనది కాదు, ఈ ఆత్మ అంతకంటే మనది కాదు. అంతేకాదంట, అసలు మనం కాం. కేవలం అంటున్నాడు, మనము నీడ వంటి వారము. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే దేహాల మాయ, ఇంతలో కనబడి అంతలో మాయమై కనుమరుగైపోయే జీవితాలు మనవి. అయితే మనం కనబడే అంతలోనే ప్రభువును కనుగొని, ప్రియమైన దేవుని జనాంగమా, ప్రియమైన క్రైస్తవ మార్గములో నడుస్తున్న స్థిర విశ్వాసులారా, ఆ మార్గములో నటిస్తున్నటువంటి మరి విశ్వాసులు అనబడుతున్న జనాంగం, ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఈ దినమునండైనా సరే ప్రభువులో భయభక్తులు కలిగిన వారిగా జీవించగలిగినట్లయితే ఆ నీతి సూర్యుడు మనకు ఉదయించును. ఆ నీతి సూర్యుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఉదయించును గాక. ఆమెన్. హల్లెలూయా.